హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మీకు బేబీకార్న్ మంచూరియా చూపిస్తాను. ఇలా 2 ప్యాకెట్స్ బేబీకార్న్ తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి, అలా కట్ చేసుకోవాలి. తర్వాత అన్నిటినీ ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలా చక్కగా గిన్నెలోకి వేసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని తిరిగి అదే గిన్నెలో తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఒక 5 or 6 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. మూత పెట్టేసి చక్కగా ఉడికించేసుకోవాలి. 5 మినిట్స్ చాలు. ఇప్పుడు మనం వేరొక గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ మైదా తీసుకున్నానండి. 1.5 టీ స్పూన్ మైదా, అలాగే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకుని, కారం కూడా మన టేస్ట్కి తగినట్లుగా వేసుకున్నాను. కొద్దిగా పసుపు చిటికెడు వేసానండి. అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత బేబీకార్న్ ఉడికిపోతుంది కదండి. ఫస్ట్ మనం ఉడికిన వాటిని అన్నీ కలిపిన ఫ్లోర్లో వేసుకోవాలి. ఎందుకంటే బేబీకార్న్కి తడి ఉంటుంది కదా, ఆ తడి చూసుకొని కాస్తంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ముందే కలిపేస్తే లూజ్ అయిపోతుందండి. ఇలా బేబీకార్న్ ఉడికిన తర్వాత చక్కగా ఆ పిండిలోకి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముక్కల్ని అందులోకి వేసుకుంటున్నాను. ముందే నీళ్ళతో కలిపేసుకుంటే బేబీకార్న్ వేసాక మరింత లూజ్ అయిపోతుందండి. కాబట్టి ముందు ఆ పౌడర్ని చక్కగా బేబీకార్న్కి పట్టించేసుకోవాలి. ఆ తర్వాత కాస్తంత వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలా కలిపి పెట్టుకోవాలండి. ఇలా చూసారు కదా, అలా కోట్ అయిన తర్వాత వాటర్ వేసుకొని జస్ట్ కాస్తంత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. చక్కగా మిక్స్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత బాండలు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలండి. బేబీకార్న్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ప్యాన్లో చక్కగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. బేబీకార్న్ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చాలా మంచి ఐటెం అండి బేబీకార్న్ మంచూరియా. బయట హోటల్స్లో అయితే మనకు చాలా రేట్ ఉంటుంది, అలాగే హైజీన్ ఉండదండి. కాబట్టి మనం ఇంట్లో చేసి పెడితే చక్కగా ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే పిల్లలు హోటల్లో తిన్న అనుభూతి కూడా పొందుతారండి. ఇలా చక్కగా రెడ్గా ఫ్రై అయ్యాయి కదా, తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ స్టేజ్లో తీసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. క్రిస్పీగా చక్కగా వేగాయి కదా, అలా అన్నీ ప్లేట్లోకి తీసేసుకోండి. బేబీకార్న్ మంచూరియా చేయడానికి ముందు ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మంచూరియా చేసుకోవాలండి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా వేసాను నేను. 2 ప్యాకెట్స్ కదా. ఇది మా ఇంట్లో కాసిన క్యాప్సికమ్ అండి. అది చెట్టులో నొక్కుకొని అలా వచ్చింది షేపు. చక్కగా కొద్దిగా పాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్, అలాగే మిర్చి అండి, బజ్జీ మిర్చి ఉంటాయి కదా, అవి వేసాను 2. అది క్లిప్పింగ్ మిస్ అయిందండి. కొద్దిగా పెప్పర్ కార్న్ పొడి చేసి వేసాను. అలాగే సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అండి వేసిన తర్వాత కొద్దిగా మైదా స్లర్రీ వేసాను. వేసి కలిపేసుకొని అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలండి లైట్గా.
ఇప్పుడు బేబీ కార్న్ ఫ్రై చేసుకున్నది వేసేసుకొని ఒకసారి కలిపి తీసేసుకోవడమే అండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరగా కాస్తంత కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బేబీ కార్న్ మంచూరియా. థ్యాంక్ యూ.